ఏకాదశి అంటేనే మన తెలుగు రాష్ట్రాల వారికి ముందుగా గుర్తొచ్చేది మందు, విందు, చికెను, మటను, నాన్ వెజ్ కదా. అసలు ఏకాదశి ఫెస్టివల్ అంటే అసలు మందు, విందు కానే కాదు. ఈరోజు నిష్ఠగా ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. కానీ మనం అలా చేయట్లేదు కదా. అసలు పద్మపురాణం ఏం చెప్తుందంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. ఈ యోగ నిద్ర సుమారుగా 4 నెలల పాటు ఉంటుంది. అంటే కార్తీక శుక్ల ఏకాదశి రోజున మళ్ళీ శ్రీ మహావిష్ణువు మేల్కుంటాడట. ఈ 4 నెలలను చతుర్మానం అని అంటారు. ఈ కాలంలో ఋషులు, సన్యాసులు ఒకే చోట ఉండి ఆధ్యాత్మిక సాధనాలు చేస్తారు. అలాగే ఈ మాసంలో వివాహాది వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయంట. మరి తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి? అసలు బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజించి ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఉపవాసం ఉండాలి. ఈ రోజు అన్నాన్ని తీసుకో. మరుసటి రోజు ద్వాదశి నాడు పారాయణం చేసి ఉపవాసాన్ని ముగించుకోవాలి. ఇది ఏకాదశి పండుగ యొక్క రూల్. నేనైతే పిండితోనే దీపాలు చేసి అయితే దీపాలని వెలిగించుకున్నా కదా. ఇలా ఏకాదశి రోజు పిండి దీపాలను ఎందుకు వెలిగించుకుంటారు, అసలు దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను. ఈ వీడియో నచ్చితేనైతే డెఫినెట్లీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.